దేనికైనా సిద్ధపడి దయాకర్ ఉన్నాడు. బీజేపీ పార్టీ రామునికి సంబంధం లేదని ప్రూవ్ చేయడానికి దయాకర్ సిద్ధంగా ఉన్నాడు. ఇదే మాట మీద రామునికి ఏ పార్టీతో కూడా సంబంధం లేదు. రాముడు నాకు తెలిసి హీఈస్ ద విశ్వగురు నా దృష్టిలో. ఓకే, అంటే అన్ని సందర్భాలలో కూడా తను అనుసరించిన తీరే దయాకర్, ఆ త్యాగం దయాకర్ ఉన్నది, ఆవేశం దయాకర్లో ఉన్నది. ఇప్పుడు నేనేమంటానంటే వీళ్ళు పరిమితం చేసి చేస్తున్న ఏవైతే కుట్రలు ఉన్నాయో దాన్ని ప్రజలు తెలుసుకోవాలి, ముఖ్యంగా ఓబీసీలు. ఎందుకంటే మనం రేపు నా ఎజెండా కూడా ఉంది కదా, బీసీలను ఒక సెక్ట్ను తీసి బీజేపీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇంత ఓబీసీ అన్న మోదీ గారు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఎందుకు చేయలేదు? జనగణన ఎందుకు చేయలేదు? అన్నిటికంటే ముఖ్యంగా నా దృష్టిలో ఇంకెప్పుడు ఓబీసీలకు జనగణన చేయగలుగుతారు? మేము అంటున్నాం. ఇప్పుడు ఎవరు రాహుల్ గాంధీ గారు మేము ఓబీసీ జనగణన చేస్తాం, మేము చట్టసభలో రిజర్వేషన్ల కొరకు చేస్తామని అన్నప్పుడు ఎందుకు మోడీ గారు 10 సంవత్సరాలు చేయలేదు చెప్పలేకపోతున్నారు పరిస్థితి. కాబట్టి ఇలా అత్యధిక జనాభా ఉంది, రేపు జాతీయ స్థాయిలో డిమాండ్ వస్తుందని చెప్పి తనే ఓసీగా ఉన్నా కూడా ఓబీసీగా కన్వర్ట్ అయ్యి ఈరోజు తనే ప్రధానమంత్రి అయ్యి తానే ఓబీసీలకు ఈరోజు రక్షణ అని చెప్తూనే నష్టం చేసిన పరిస్థితి చూసినాం. ఇక మన ద్రౌపది ముర్మురే గారిని రాష్ట్రపతి చేసి మణిపూర్లో మహిళల మీద దాడులు చేసిండ్రు. అదే మళ్ళీ మన రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసి మళ్ళీ వారి ఉన్న సందర్భంలో దళితుల మీద దాడులు జరిగినాయి. కాబట్టి దాడుల సంస్కృతి అయినా ఇట్నైనా మనం రూపుమాపాలంటే ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. బీజేపీ మిత్రులకు కానీ ఆర్ఎస్ఎస్ మిత్రులకు కానీ నేను చెప్పేది ఏంటంటే రాజ్యాంగాన్ని పరిరక్షించండి. రాజ్యాంగం పరిధిలోనే రిజర్వేషన్లు ఉంటాయి. రిజర్వేషన్లు పరిరక్షించమని అనాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం రక్షించబడితే ఈ దేశంలో ఉన్న బడుగుల అస్తిత్వం నిలబడుతుంది, ఈ దేశంలో ఉన్న అందరి అస్తిత్వం నిలబడుతుంది. కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, పార్టీ నుంచి ఈ 2 రోజులలో ఏమైనా కాల్స్ రావడము ముఖ్యమంత్రి నుంచి కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా నాయకుల నుంచి, అంటే దయాకర్ ఇట్లా జరుగుతూ ఉంది, దీనిలో నిజమేంత అని తెలుసుకునేటువంటి ప్రయత్నము, లేకపోతే జాగ్రత్తగా ఉండమని చెప్పే ప్రయత్నము ఇప్పుడు మీరు క్రియేట్ చేసేది అదంతా ఇప్పుడు ఇవన్నీ కూడా. కానీ నేనేమంటుండంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో తప్పులు జరిగితే కంపల్సరీ ఉంటుంది, సిద్ధం, కంపల్సరీ ఎవరైనా సరే దాన్ని హెచ్చరిస్తారు. కానీ వీళ్ళు లేని దాన్ని క్రియేట్ చేసినప్పుడు నవ్వుకుంటారు. కాబట్టి నేనంటున్నది ఏంటంటే వాళ్ళ యొక్క ఫేక్ దాన్ని నమ్మకండి. బీజేపీకి ఓటు కొరకు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. బీజేపీ చూడు ఇప్పుడు బీఆర్ఎస్ని సీన్లో లేకుండా చేయడానికి ఎన్ని తాపత్రయాలు పడుతున్నదో. బీఆర్ఎస్ని మింగేసింది కదా, ఇప్పుడు కేసీఆర్ని మింగేసింది కదా. దీంట్లోనే మీరు చూడండి, రైతు భరోసా అడ్డుకున్నది బీజేపీనా బీఆర్ఎస్ చెప్పాలి అసలు. అంటే అలా తప్పులు కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఇలా మొత్తం క్రియేట్ చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఇలా బీజేపీ ఇక్కడ ఏం చేసిందని ఓట్లు అడుగుతున్నది. తెలంగాణకి ఏం చేసిందని ఓట్లు అడుగుతున్నది. ఓట్లు ఎందుకు అడుగుతున్నది అని అంటే మళ్ళీ రేపు వస్తే మాకు 400 సీట్లు వస్తే మేము ఏం చేసినా చెల్తుందనే ఒక ఆధిపత్య ధోరణి కొరకు ఓట్లు అడుగుతుంది తప్పితే దాంతో ఈ రాష్ట్రానికి వచ్చిందే లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.